హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుతో మనతో మాట్లాడడానికి క్యాన్సర్ పేషెంట్స్కి ఎలాంటి డైట్ న్యూట్రిషన్ ఫాలో అవ్వాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి, వీటి గురించి మనతో చర్చించడానికి మనతో ఉన్నారు అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా డేవిస్ ప్రొఫెసర్, అలాగే అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ సీనియర్ కన్సల్టెంట్, శుభ కాంప్రెసివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి క్యాన్సర్ పేషెంట్స్ ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, సార్తో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. హౌ ఆర్ యు సార్? ఐఎమ్ వెరీ వెల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, క్యాన్సర్లో మీ స్పెషలైజేషన్స్ ఏంటి? క్యాన్సర్ పేషెంట్స్కి అలా క్యాన్సర్ అంటే అమ్మ నా క్వాలిఫికేషన్స్ అమెరికాలో కంప్లీట్ అయింది నా చదువు అంతా. అక్కడ నాకు 2 సర్టిఫికేషన్లు ఉన్నాయి. అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ అంటే ద హెమటాలజీ అని బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్ గురించి, మెడికల్ ఆంకాలజీ అని సెపరేట్ సర్టిఫికేషన్, అది క్యాన్సర్లకు సంబంధించినటువంటి సర్టిఫికేషన్. ఓకే, అంటే రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? హెమటాలజీ అంటే బ్లడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అంటే అవి క్యాన్సర్ అంటే అక్యూట్ లుకీమియాలు, లింఫోమాల వంటి బ్లడ్ క్యాన్సర్లు కావచ్చు, అలాగని ప్లేట్లెట్లు తక్కువ ఉండడం, రక్త కణాలు తక్కువ ఉండడం, ఎనీమియాలు ఉండడం, అలాంటి రెగ్యులర్ బ్లడ్ డిసీజ్ కూడా కావచ్చు. ఆ స్పెషాలిటీ వేరు. మెడికల్ ఆంకాలజీ అనేటప్పటికీ, ఆంకాలజీ అంటే క్యాన్సర్కి స్పెసిఫికల్గా క్యాన్సర్లకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ అది. సో ఇందులోపల మీకు అన్ని రకాల క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సరు, మరి లంగ్ క్యాన్సరు, బ్రెయిన్ క్యాన్సరు, కిడ్నీ క్యాన్సరు, ఇలాంటి క్యాన్సర్లని, పేగుకు వచ్చే క్యాన్సర్లు, ఇలాంటి క్యాన్సర్లన్నీ కూడా మెడికల్ ఆంకాలజీలో కవర్ అవుతాయి. ఓకే, మామూలుగా ఏంటంటే అవి 2 కూడా సెపరేట్ స్పెషాలిటీల కింద కన్సిడర్ చేస్తారు. అమెరికాలో నేను చదువుకున్నది 2 స్పెషాలిటీల్లో కూడా సర్టిఫికేషన్ ఉంది. అప్పటి నుంచి ప్రాక్టీస్ కూడా 2 స్పెషాలిటీలోనే ఉంది. ఓకే, అంటే క్యాన్సర్ అనేది ఏ భాగంలో వస్తుంది, ఎలా తెలుసుకోవాలని ఫస్ట్ మీతో కన్సల్ట్ అయితే ఒక క్లారిటీ వస్తుందా సార్? కరెక్ట్. ఓకే, అంటే మీరు డయాగ్నోస్ చేసి ఏ క్యాన్సర్ ఇది, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని సజెస్ట్ చేస్తారా? తప్పకుండా. ఓకే, అంటే ఏ స్టేజ్లో తెలుస్తుంది సార్ ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని? ఏ స్టేజ్లోనే తెలియచ్చు. ముఖ్యంగా ఏంటంటే, నేను ఇది చాలాసార్లు ముందు కూడా చెప్పాను చాలా ఇంటర్వ్యూల లోపల, క్యాన్సర్ అనేది ఒక జబ్బు కాదు. అందరి ఊహలో ఎలా ఉంటుందంటే క్యాన్సర్ అనేది అంతా కూడా ఒక జబ్బే అని. కాదు. పళ్ళు అంటే ఎన్ని రకాల పళ్ళు ఉన్నాయో, అలాగే క్యాన్సర్లు అంటే ఎన్నో రకాల పళ్ళు ఉన్నాయి, ఎన్నో రకాల క్యాన్సర్లు ఉన్నాయి. సో ఒక్కొక్క అవయవానికి వచ్చే క్యాన్సర్ వేరు వేరు. ఒకే అవయంలో 2-3 రకాల క్యాన్సర్లు సెపరేట్గా కూడా రావచ్చు, అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్ రావచ్చు ఇన్ ద సేమ్ ఆర్గన్. సో ఈచ్ క్యాన్సర్ ఇస్ డెల్ట్ విత్ సెపరేట్లీ. కొన్ని క్యాన్సర్లు, ఫర్ ఎగ్జాంపుల్ చర్మం మీద వచ్చే క్యాన్సర్లు, కొన్ని రకాల రక్తం క్యాన్సర్లు, అలాంటివి మీకు చాలా ఫస్ట్ స్టేజ్లో కూడా, ఎర్లీ స్టేజెస్లో కూడా తెలియచ్చు. కొన్ని రకాల క్యాన్సర్లు అంటే యూజువల్గా లోపల ఉండేవి, అంటే లంగ్ క్యాన్సర్లు కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లేకపోతే ఈ పేగుకు సంబంధించిన క్యాన్సర్లు కానీ, కొన్నిసార్లు అది అడ్వాన్స్ స్టేజ్ వచ్చేదాకా కూడా మనం డయాగ్నోస్ చేయలేకపోతాం, ఎందుకంటే పేషెంట్లు రారు తొందరగా. అన్ఫార్చునేట్లీ మీరు అడిగిన ప్రశ్నకు సందర్భంగా ఒకటి మనం చెప్పాల్సింది ఏంటంటే, చూసేవాళ్ళకి అమెరికా లాంటి వెస్ట్రన్ కంట్రీస్ లోపల ఇప్పుడు ఈ హెల్త్ అవేర్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. జనరల్గా పేషెంట్లకి అంటే కామన్ పబ్లిక్కి అవేర్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది, అవగాహన అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఫెయిర్లీ సిమ్టమ్స్ వచ్చిన తొందరగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది, చూపించుకోవడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు కామన్గా చాలా క్యాన్సర్లు మేము ఎర్లీ స్టేజెస్లోనే డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది వెస్ట్ లోపల. భారతదేశంలో రకరకాల కారణాల వల్ల, ముఖ్యంగా అవేర్నెస్ లేక, ఎడ్యుకేషన్ లెవెల్ అంటే ఈ సబ్జెక్ట్లో ఎడ్యుకేషన్ లెవెల్ లేక, మరి క్యాన్సర్ సెంటర్కి రావాలంటే దూరం అవ్వడం వల్ల, ఖర్చు వల్ల, ట్రావెల్ వల్ల, రకరకాల కారణాల వల్ల, లేదా సిగ్గు వల్ల, ఆడవాళ్ళలో సిగ్గు వల్ల. ఎందుకంటే మన దేశంలో ఆడవాళ్ళలో నంబర్ 1 క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్, నంబర్ 2 క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. ఇవి 2 కూడా ఆడవాళ్ళకి ఇంటిమేట్ భాగాలకు సంబంధించినటువంటి క్యాన్సర్. కాబట్టి మన కల్చర్ లోపల సిగ్గు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకపోవడము, అది చాలా అడ్వాన్స్ అయిన తర్వాతనే ఫైనల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. మన దేశంలో అడ్వాన్స్ స్టేజెస్ లోపల ఎక్కువ డయాగ్నోస్ చేస్తాం. ఇది అవగాహన వల్ల, ఇటువంటి ఇంటర్వ్యూల వల్ల, మరి ప్రజలు చూసి నేర్చుకోవడం వల్ల కూడా ఇటువంటి ప్రాబ్లం మనం తగ్గించవచ్చు మన దేశంలో. ఓకే, అనే ఇంకో స్పెషలైజేషన్స్ చెప్పారు సార్ మీరు, హెమటాలజీ అని. బ్లడ్ రిలేటెడ్ ఇది. కరెక్ట్. సో అంటే ఎలాంటి టెస్ట్ చేస్తారు సార్ దీనికి? బ్లడ్ క్యాన్సర్ అని కనుక్కోవడానికి ఇది స్పెషలైజేషన్? బ్లడ్ క్యాన్సరే కాదు, బ్లడ్కి సంబంధించిన ఇతర నాన్ క్యాన్సర్ జబ్బులను కూడా కనుక్కోవడానికి ఇది స్పెషలైజేషన్. అగైన్ ఇందులో ఎన్నో రకాల జబ్బులు ఉన్నాయి, అందుకే అది సెపరేట్ స్పెషలైజేషన్. ఒకటే జబ్బు ఉంటుంది, ఇంక ఇన్ని స్పెషలైజేషన్ ఎందుకు? సో ఎన్నో రకాల జబ్బులు ఉంటాయి బ్లడ్లో కూడా వచ్చేవి. మన దేశంలో చాలా కామన్ బ్లడ్కి సంబంధించిన జబ్బు ఎనీమియా.
ఎనీమియా అంటే ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉండడం అనేది ఎనీమియా అంటారు. మన దేశంలో చాలా కామన్ అది. కామన్గా ఎందుకు అంటే మన న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే ఐరన్ డెఫిషియన్సీ, విటమిన్ B12 డెఫిషియన్సీ, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, లేకపోతే ఆడవాళ్ళల్లో పీరియడ్స్ ఎక్కువగా కావడం, రక్తస్రావం ఎక్కువగా కావడం, ఇట్లాంటి రకరకాల ప్రాబ్లంల వల్ల వార్మ్ ఇన్ఫెస్టేషన్స్, అంటే వార్మ్స్ కూడా ఇక్కడ మనకి ఇన్ఫెక్షన్ రేట్స్ హై కాబట్టి మనకు వార్మ్ ఇన్ఫెస్టేషన్ల వల్ల కూడా రకరకాల కారణాల వల్ల అనీమియా అనేది చాలా చాలా కామన్ జబ్బు మన దేశంలో. ఇది క్యాన్సర్కి సంబంధించిన కాదు. అంటే అనీమియాకి రకరకాల కారణాలు ఉంటాయి, కొన్ని క్యాన్సర్ రిలేటెడ్ కారణాలు కూడా ఉన్నాయి, కానీ ఈ మన దేశంలో కామన్గా క్యాన్సర్కి సంబంధించిన జబ్బు కాదు అనీమియా అనేది. దీనికి మామూలుగా తెల్లగా అవడం, అంటే తెలుగులో పాండురోగం అంటారు, అంటే మహాభారతంలో పాండురాజుకు వచ్చిన రోగం కింద లెక్క ఇది. సో తెల్లగా అవ్వడం అంటే పేల్గా కనిపించడము, నీరసం చాలా సులభంగా కావడము, తల చక్కరిచ్చినట్టు అనిపించడము, ఇట్లాంటివన్నీ లక్షణాలు అనీమియాకు కామన్ లక్షణాలు. మన భారతదేశ ప్రభుత్వం కూడా అనీమియా సీరియస్ ప్రాబ్లంగా కన్సిడర్ చేసి దాన్ని తక్కువ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్ ఇన్ ఆ కంట్రీ, విచ్ హెస్ నథింగ్ టు డూ విత్ క్యాన్సర్ యూజువలీ. ఇట్ వెరైటీ ఆఫ్ అదర్ డిజార్డర్స్. అలాగే ప్లేటెట్లు తక్కువ ఉండడం, మళ్ళీ ఏ ప్లాస్టిక్ అనీమియా అని ఒక జబ్బు ఉంది, రక్త కణాలు సరిగా ఉత్పత్తి కావు, లేదా మయలోడిస్ప్లాసియా అని ఇంకొక జబ్బు ఉంది, రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి కానీ పని చేయవు. ఇట్లాంటి క్యాన్సర్కి సంబంధం లేని బ్లడ్ ప్రాబ్లమ్స్ ఎన్నో కూడా మన దేశంలో ఉన్నాయి. అలాగని బ్లడ్ క్యాన్సర్లు కూడా ఉన్నాయి, లింఫోమాలని, లుకీమియాలని, రకరకాల లుకీమియాలని, ఇవన్నీ కూడా మనకు ఈ బ్లడ్కి సంబంధించిన జబ్బులు. ఓకే.